శ్రీ శ్రీహరి గారు, అలాగే ఈనాటి సమావేశానికి అన్న అంటే నేనున్నాని మన మాజీ చైర్మన్ గారు బీసీ అన్న కృష్ణమోహన్ గారు, ఇక వారికి చెప్పాలంటే చాలా చాలా ప్రయాణం చేసినాం 25 సంవత్సరాల నుంచి కృష్ణమోహన్ అవుతుంది మేము సంఘాలలో. అలాగే ఈనాటి మరి 87వ జయంతి సర్దార్ మల్లయ్య గారు, ఆ సర్దార్ బిరుదు వచ్చిందంటే సర్దార్ గౌతమ్ వచ్చన్న ఆ రోజుల్లో వారికి బిరుదు వచ్చింది. ఇప్పుడు మన సంఘంలో గంగలో పుట్టి గంగలో పెరిగి గంగలో కాలవర్గమైనటువంటి మన మల్లయ్య గారు వారి వర్షానికి సందర్భంగా వచ్చినటువంటి అందరి బంధువులందరికీ కూడా వారి గురించి చెప్పాలంటే చాలా పెద్ద చరిత్ర ఉంది. మరి గంగాపుత్రుల గురించి పోరాడినటువంటి శక్తి మరి వ్యక్తి ఎవరయ్యా అంటే మల్లయ్య గారు. మరి ఈరోజు మనకు రిజర్వేషన్లు కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఈరోజు ఎంతమంది ఉన్నారో మన గంగపుత్రులు వారి దయ వల్ల వారి యొక్క పుణ్యం వల్లనే ఈ రోజు వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారు, ఆ పదవులు ఇప్పుడు అనుభవించి చేస్తున్నారు. ఎందుకంటే వారు మన జాతిని చాలా పైకి తేవాలి, మరి మన పిల్లల్ని కూడా చదివిపియాలి అని ఆ వ్యక్తి మల్లయ్య గారు చేసినటువంటి కృషి అంతా కాదు. మరి ఈనాడు మన మధ్యలో లేకపోవడం, ప్రతి కార్యక్రమం ఆ రోజులలో వారు చావకముందు చనిపోకముందు ఏ కార్యక్రమం చేసినా ఇక్కడే కూర్చుండి మరి ఇక్కడ నుంచి మరి రాష్ట్ర గణపతి సంఘాలు తెలంగాణకి సందేశం ఇచ్చేవారు, మనం ఇది చేయాలి అది చేయాలి. వీరు ఉన్నందుకు మనకు చాలా దుఃఖంగా ఉంది, బాధాకరంగా. మరి వారి యొక్క జీవితాన్ని వారు లేని లోటును తీర్చాలి. ఇప్పుడున్నటువంటి అధ్యక్షులు గడప శ్రీహరి గారు వారి యుద్ధ స్తంభాలు వేసుకుని నడిపిస్తున్నారు. మరి అలాగే వారు కూడా మన సంఘాన్ని మన గంగపుత్రులని కూడా మరి మిగతా పాలకన్నా ఎక్కువగా చేయాలని ఆశిస్తున్నాము. మరి నాడు మన కృష్ణమోహన్ అన్న మరి ఎంత కష్టపడి ఎన్ని పోరాటాలు చేసి ఈ రోజు స్థాయికి వచ్చాడంటే బకల కృష్ణమోహన్ అన్న చాలా కృషి చేస్తాం. ఎందుకంటే దగ్గర మేము 25 సంవత్సరాల ప్రయాణంలో చేస్తూ ఉండే వాళ్ళం. ఇప్పుడు అన్న కొద్దిగా దేవుడి దయతో ఇంకా ఉన్నత స్థాయి పదవులు రావాలని కోరుకుంటున్నాము. ఆయన సిద్ధాంతం గురించి కృష్ణమోహన్ పోరాడిన వ్యక్తి. మరి వారు కూడా రాజకీయంలో చాలా కష్టపడ్డాడు, పడుతూ ఉన్నాడు. మనమందరం కూడా బీసీలము గంగాపుత్రులము కలిసికట్టుగా పనిచేస్తే మన వారు చేసినటువంటి కీర్తి శిష్యుడు మల్లయ్య గారు ఎంత ఎక్కడున్నా ఈ చిన్న కార్యకర్త ఎక్కడున్నా కానీ వారు ఇట్లా గంగాపుత్రులు అంటే బీసీ అంటే మేము పనిచేద్దాం. 12 మందిని హైదరాబాద్ లో నిలబెట్టి 24 మంది నిలబెట్టి 12 మంది గెలిపించాడు మన గంగాపుత్రులు. అంటే ఆయన దగ్గర ఇంత శక్తి, మన గంగాపుత్రుల మీద మన ప్రేమ భక్తి మరి ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికి కనబడుతుంది. మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు అనే రాజకీయం ఇప్పుడు నడుస్తుంది. సంఘాల గురించి కానీ కులాల గురించి కానీ పట్టించే వ్యక్తులు ఎవరు లేరు. కానీ అటువంటి వ్యక్తిని మనం తయారు చేసి మనకి ఈ రోజు నడిపిస్తున్నాడంటే నిజంగా కూడా మరి వారికి శ్రద్ధాంజలి చేయాలి. మరి ఈనాడు మా బాణంబర్పేట్ కుల సంఘం సిటీ నాయకుడు అందరూ ఇక్కడికి వచ్చిన మా యొక్క అధ్యక్షులు మరి సంగిరి సురేందర్ గారు నాయకత్వంలో ఈరోజు మనం రావాలి అందరూ కూడా అని మల్లయ్య గారి మీద ప్రేమతో ఇక్కడ అందరూ పిలిపించినారు. మా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కూడా మా సంఘంలో మరి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు, అప్పుడు అధ్యక్షులుగా పనిచేస్తాడు. అంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర మరి తెలంగాణ గంగపుత్ర అధ్యక్షులుగా ఈరోజు మా శివరత్నమన్న చెప్పాలంటే ఆయన మేము ఎత్తున్నప్పటి నుంచి సంఘం ఆర్ఎస్ఎస్ లో తర్వాత సబ్జీ మండిలో శాఖ నడిపించేవాడు. బీజేపీని ఆడ స్ట్రాంగ్ గా తయారు చేసి 86 లో కార్పొరేటర్ గా పోటీ చేస్తాడు. కొద్ది మెజార్టీతో ఆ రోజు ఇట్లా శివరత్నం అనే గెలిస్తే ఓల్ సీట్లో రూపురేఖలు మారుతాడు.
ఎందుకంటే మన దాంట్లో ఎక్కుతుందంటే మనవాడు మనకే పెద్ద శత్రువు. ఎవ్వడు బయటకు వచ్చేవాడు రాదు. కులాలలో కానీ సంఘాలలో కానీ మనం ఒకరు పైకి వెళ్తున్నామంటే అరే ఆయన గురించి చెప్తున్నారు ఈయన అది దయచేసి కులాన్ని బలాన్నిగా తీసుకొని మనమందరం కూడా ఎదగాలి. మరి వీరి యొక్క సర్దార్ కేఎం మల్లయ్య గారిని తలుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి కుల బాంధవులకి అన్న కృష్ణమోహన్ అన్నకి నమస్కరిస్తూ నాకు సెలవు.